సమాచార్ టీవీ ఛానల్ బిక్కవోలు మండల రిపోర్టర్ కామేశ్వరరావు శర్మ అందించిన సమాచారం. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ మండల కేంద్రం బిక్కవోలు గ్రామంలో షష్ఠి మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. ఈ షష్ఠి మహోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజనగర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ రోజు షష్ఠి మహోత్సవం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ప్రారంభమై 5 రోజులు వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. గ్రామమంతా భజనలు, మేళతాళాలతో, సాంస్కృతిక కార్యక్రమాలు, దీపాలంకరణ, రంగవల్లులతో గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. ఈ రోజు భారీ రద్దీ ఉండటంతో వాహన పార్కింగ్, భద్రత ఏర్పాట్లు పోలీస్ ఆలయ నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మన గురించి వివరాల్లోకి వెళ్తే, బిక్కవోలు ఆలయం ఒక చారిత్రక ప్రదేశం. తూర్పు చాణక్యుల కాలంలో నిర్మించబడిన ఆలయం. దీనికి 1300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణం అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. బిక్కవోలు గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ప్రధాన జాతర ఈ జాతర. ఈ రోజున కుమారస్వామిని పూజించితే నాగదోషం, కుజ, రాహు దోషాలు పోతాయని, సంతాన సౌభాగ్యం, వివాహ యోగం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల గ్రామ కూటమి నాయకులు, తెలుగు మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు వేలాది మంది పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధమైన క్షేత్రం బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ గోలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడి కుటుంబం అంతా కొలువై ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా వినాయకుడితో మొదలుపెట్టుకొని వీరభద్రుడు, శివుడు, పార్వతి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇది ఈ విధంగా కొలువైన క్షేత్రం, ఏకైక క్షేత్రం ఇది. అందువల్లనే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఈరోజు దర్శనం చేసుకుంటారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారనేది ఒక అంచనా. 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని, ముఖ్యంగా పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, అగ్నిమాపక యంత్రాంగం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా చౌదరి గారు, మిగిలిన కార్యవర్గం అంతా కలిసి గత నెల రోజులుగా విశేషమైన శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా విజయవంతం చేస్తాం. ఇటీవల కాలంలో జరిగిన అనేక అవాంఛనీయ సంఘటనలు, ఆలయాల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఇవాళ పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 350 మంది సిబ్బందితో ఈరోజు ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గతానికి భిన్నంగా ఈరోజు కొద్ది క్యూ లైన్లు సిస్టమ్ కూడా మార్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ద్వారా కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతో ముందుకు పెడతా ఉన్నాం. ఇది 1100 సంవత్సరాల క్రితం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మాణం చేసిన ఆలయం. ముఖ్యంగా ఈ బిక్కవోలు గ్రామంలో 108 శివాలయాలు ఆ రోజు తూర్పు చాళుక్యులు నిర్మాణం చేశారనేది చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు 4 శివాలయాలు మాత్రమే మిగిలినాయి. ఆ 4 కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. అటువంటిది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. గొల్లల మావిడాల్లో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఈ 3 టెంపుల్స్ని ఒక టెంపుల్ సర్క్యూట్ కింద తీసుకొని దాదాపు 92 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని నేను, పురంధరేశ్వరి గారు కలిసి కలవడం, వారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. తప్పనిసరిగా నిధులు సాధించి ఈ ఆలయాన్ని, అదేవిధంగా మిగిలిన 2 ఆలయాలని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులకి మరింత సౌకర్యవంతంగా ఈ ఆలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.